హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ దివి యూఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మీ లవ్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ మేమైతే ఈ వీకెండ్కి కాస్కోకి వచ్చేసాము. వీకెండ్ కాబట్టి అసలు పార్కింగ్ అస్సలు దొరకలేదు. మాకు 5 to 6 minutes టైం పట్టింది పార్క్ చేసుకోవడానికి. యూఎస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి కాస్కో అంటే తెలుసు. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాస్కో అంటేనే హోల్సేల్ షాప్, సో అన్ని బల్క్గానే కొనుక్కోవాలి. యూఎస్లో ఉన్న 90% ఆఫ్ ది మెంబర్స్ అయితే ఫస్ట్ ష్యూర్ కాస్కోలోనే బై చేస్తారు. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఫస్ట్ మెంబర్షిప్ కార్డ్ అయితే కంపల్సరీ. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్, గోల్డ్ కార్డ్ అని, బిజినెస్ కార్డ్ అని 3 types ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి. మేమైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ తీసుకున్నాం. ఈ వీడియోలో అయితే నేను మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కాస్కోలో అసలు దొరకని ఐటమ్ అంటే ఉండదు అనిపిస్తుంది నాకు. ఎవరైతే న్యూగా హౌస్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో A to Z ఐటమ్స్ అన్నీ ఇక్కడనే మనకి అవైలబుల్ ఉంటాయి. నాకు ఇక్కడ ఎంట్రీలోనే మాకు టీవీస్, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్స్ అవన్నీ కనిపిస్తాయి. దాని పక్కనే గర్ల్స్కి, లేడీస్కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ థింగ్ అయితే ఉంటుంది. అయితే ఎప్పుడు వెళ్ళినా అయితే నేను ఈ సెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. తీసుకోకపోయినా దాన్ని చూసి అయితే నేను హ్యాపీనెస్ ఫీల్ అవుతాను. ఇక్కడ చాలా డైమండ్ జ్యువెలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అందరూ వెస్ట్రన్ మీద పెట్టుకునేలాగా లైట్గా, సింపుల్గా అవైలబుల్ ఉంటాయి. దీంతో పాటు బ్రాస్లెట్స్, వాచెస్ ఇవి కూడా మనకి చాలా అట్రాక్టివ్ ఇస్తుంది. సో ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేసి అన్ని రోస్ కవర్ చేస్తే మనమైతే చాలా డీల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని రావడం అయితే బెస్ట్ థింగ్. అదర్వైజ్ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసేసుకుంటాము. బికాస్ అన్ని టెంప్టింగ్ ఉంటాయి, ఆఫర్స్ కానీ, మోడల్స్ కానీ. నాకైతే మ్యాక్సిమం 2 to 3 hours అయితే టైం పడుతుంది కాస్కో అంతటిని కవర్ చేయడానికి. సో ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నాన్ స్టిక్స్, కట్లరీ, బౌల్ సెట్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ, హౌస్ వార్మింగ్స్కి ఇట్లా అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ లిక్కర్ సెక్షన్ అయితే చాలా వైడ్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇక్కడ నుంచి ఇండియా వెళ్తున్నారో ఇక్కడ నుంచే లిక్కర్ అయితే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందంట. ఇదంతా లిక్కర్ సెక్షన్. సో మనకు కావాల్సిన ఫ్రూట్స్, వీటిని ఆరెంజెస్ అంటారు, క్యూటీస్ అంటారు ఇక్కడైతే. వాటర్ మిలన్స్, కర్బూజా, ఇలా మనకు కావాల్సిన ఇండియన్ ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. సో మనం ఏం మిస్ అవ్వము. సో ఈ సెక్షన్లో అయితే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే దీన్ని హై ఫ్రీజింగ్ టెంపరేచర్లో అయితే మెయింటైన్ చేస్తారు. గ్రేప్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్, స్వీట్ కార్న్, క్యాబేజ్, లెట్యూస్, స్ప్రౌట్స్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ బెర్రీస్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతాయి. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ సెక్షన్, బేకరీ. క్రిక్లాండ్ అనేది కాస్కో వాళ్ళ బ్రాండ్ అనమాట. ఈ బేకరీలో ఏమేమి ఉంటాయంటే కేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ కుకీస్, నా ఫేవరెట్ కుకీస్ అయితే ఉంటాయి. ఈ కుకీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. చాక్లెట్ కుకీస్ అని, చాకో చిప్ కుకీస్ అని, ఇట్లా ఈ స్విస్ రోల్, చీజ్ డానిష్, బ్రెడ్ పై, డేట్ పై, ఇట్లా నాకు ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్. చూస్తుంటేనే నాకు చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైరీ సెక్షన్. దీంట్లో ఏంటంటే ఎగ్స్ అండ్ మిల్క్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ఎగ్స్లో కూడా కేజ్ ఫ్రీ ఎగ్స్ అని, ఆర్గానిక్ ఎగ్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ ఇట్లా ఉంటాయి. అండ్ మిల్క్ వచ్చేసి మిల్క్లో కూడా డిఫరెంట్ టైప్స్, A2, A1, ఆల్మండ్ మిల్క్, ఇలా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ మిల్క్ అయితే గ్యాలన్స్లో అమ్ముతారు. సో మనమైతే ఎక్స్పైరీని చెక్ చేసుకొని తీసుకోవాలి. సో ఈ జిప్ లాక్స్ అయితే చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు వచ్చిన గెస్ట్లు అయితే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని జిప్ లాక్స్లో పెట్టుకొని అయితే తీసుకెళ్తారు. నాకైతే మీడియం సైజ్ జిప్ లాక్ అయితే బెస్ట్ అని నేను ఒక మీడియం సైజ్ జిప్ లాక్ని అయితే తీసుకున్నాను. సో ఇదంతా వాటర్ బాటిల్ సెక్షన్. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ని యూజ్ చేస్తారు. స్టూడెంట్స్ మాత్రం క్యాన్స్ని యూజ్ చేస్తారు. అవైతే రీఫిల్ చేసుకోవచ్చు. ఇలా వాల్మార్ట్ వాటిల్లో $2కి అట్లానే రీఫిల్ అవుతాయి. ఇవి మాత్రం $6, $7, $4 అట్లా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ కట్ చేసుకుని వాళ్ళు వాటర్ బాటిల్స్ని అయితే అవాయిడ్ చేస్తారు. అండ్ ఇదైతే నాప్కిన్ సెక్షన్. దీంట్లో బౌంటీస్, టవల్ నాప్కిన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. సో నేనైతే క్రిక్లాండ్ వాడితే తీసుకున్నా, కొంచెం బడ్జెట్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఇవి వచ్చేసి ఆర్గానిక్ ఫ్రీజ్ పాప్స్ అనమాట. ఫ్రూట్ ఫ్లేవర్స్లో ఉంటాయి, ది బెస్ట్ టేస్ట్లో ఉంటాయి. హెల్దీయో కదా నాకు తెలియదు కానీ చాలా బాగుంటాయి.
అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్ స్నాక్స్ జెల్లీస్లా ఉంటాయి, కిడ్స్ అయితే చాలా ఫేవరెట్గా తింటారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం చాక్లెట్ సెక్షన్, హర్షీ నగ్గెట్స్, ఫెరో రోచర్, ఇవి వచ్చేసి మిల్క్ చాక్లెట్స్ అనమాట. రేజిన్స్తో ఉంటాయి, లోపల నట్స్తో కవర్ అయ్యి పైన చాక్లెట్ కోటింగ్ ఉంటుంది. అండ్ గొడివా చాక్లెట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి బల్క్లో. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ రిలేటివ్స్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే ఇక్కడనే షాప్ చేస్తారు. ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే ఇట్లా క్యాన్స్లో అయితే అవైలబుల్గా దొరుకుతుంది. ఫ్రెష్ కోకోనట్ కావాలంటే రేర్గా, చాలా ఇండియన్ స్టోర్స్లో అయితే ఎక్కడో రేర్గా దొరుకుతుంది. ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్ సెక్షన్. సో అన్నీ బల్క్గా తక్కువ కాస్ట్లో టిన్స్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతాయి. సో పాప్కార్న్, టార్టిలో చిప్స్ నాచోస్కి యూజ్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఫ్రీజర్ ఐటమ్స్, ఎయిర్ ఫ్రైయర్ కానీ మైక్రోవేవ్లో పెట్టుకొని తినేవి, ఇండియన్ టైప్ ఆఫ్ సమోసాస్, డంప్లింగ్స్, నథింగ్ బట్ మోమోస్ అంటారు. అండ్ చికెన్ నగ్గెట్స్ కానీ చికెన్కి సంబంధించిన స్టార్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నాకైతే ఇక్కడ ఈ సెక్షన్లో అయితే తిలాపియా ఫిష్ అనేది ఫేవరెట్, సో అది తీసుకున్నాను. ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో ఫాస్ట్గా అయిపోయే స్నాకింగ్ ఐటమ్స్ అనమాట. సో దిస్ ఈజ్ క్లోతింగ్ సెక్షన్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఉమెన్స్, మెన్స్, కిడ్స్ అందరికీ ఉంటాయి. నేనైతే ఎక్కువ ఇక్కడ నైట్ వేర్ అయితే చూస్ చేసుకుంటాను. నైట్ వేర్ జాకెట్స్ చాలా క్వాలిటీగా బాగుంటాయి. సో ఇది కూడా నా ఫేవరెట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ రోజెస్ కూడా దొరుకుతాయి. ఇండియన్ రోజెస్, రెడ్ రోజెస్. అండ్ ఇవి వచ్చేసి బొకేస్ అనమాట, చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ, ఫ్లవర్ బొకేస్. సో ఇదంతా ఫర్నిచర్ సెక్షన్. ఇక్కడ పాటియో చైర్స్ ఏవైతే బ్యాక్ యార్డ్లో కావాలో అవి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అందరూ క్యాంపింగ్కి వెళ్తారు. సో క్యాంపింగ్ చైర్స్, గ్రిల్స్, సైక్లింగ్ ఇవన్నీ సీజన్కి తగ్గట్టు వీళ్ళైతే సేల్ చేస్తారు. సో నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది కాస్ట్కోని అయితే నేను కవర్ చేశాను. ఫార్మసీ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రం నేను చూపించలేకపోయాను. అండ్ ఈ కాస్ట్కో స్టోర్ అంతా షాపింగ్ చేయడానికి 2 hours పడుతుంది కదా. ఈ బిల్లింగ్ అయిపోయేసరికి ఫుడ్ సెక్షన్ ఉంటుంది. సో మనం టెంప్టింగ్గా ఫీల్ అవ్వడానికి ఈ ఫుడ్ సెక్షన్ అయితే బిల్లింగ్ తర్వాతనే ప్లేస్ చేస్తారు. నేనైతే పిజ్జా తింటాను. ఇక్కడ $1-2కి చాలా క్వాలిటీ అండ్ మంచిగా దొరుకుతుంది. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.